సార్ హాయ్ అండి. నేను ఇక్కడ వేల్పూర్ అనే ఊరిలో ఉన్నాను. వేల్పూరు ఇది ఉయ్యూరు మంటాడ దాటిన తర్వాత కనుమూరు అనే ఊరు వస్తుంది. కనుమూరు బందర్ రోడ్ హైవే నుంచి లోపలికి రావాలండి. 2.5 కిలోమీటర్ లోపలికి రావాలి. తార్ రోడ్డు ఫేసింగ్ ఇది. మన కనుమూరు బందర్ రోడ్ హైవేలో అయితే ₹1 కోటి, 1.5 కోటి అట్లా ఉంది. లోపలికి వచ్చే కొద్దీ ఒక్కొక్క కిలోమీటర్కి రేటు తగ్గుతుంది. ఇది 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. ఇది బందర్ రోడ్ హైవే నుంచి 2 కిలోమీటర్ మీరు అక్కడ చూస్తున్నారు కదా వెళ్తున్నారు. 2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఎకరం 65-70 లక్షలు ఉందండి. వచ్చి 2.5 కిలోమీటర్స్ తార్ రోడ్డు ఫేసింగ్. చూడండి, ఇటు నుంచి హనుమంతపాలెం, మూలపూడి, అలాగే కృష్ణాపురం, మంటాడ, అటు నుంచి మనం కూర్చుని అన్ని రోడ్లు కనెక్టివిటీ. తార్ రోడ్డు ఫేసింగ్ బస్ రూట్ ఉంది దీనికి. ఇది బస్ రూట్ ఉందండి. ఇది మొత్తం 3 ఎకరాల 12 సెంట్లు చెప్తున్నారు. దీనిలో మోటార్ కూడా ఉంది చూడండి, సబ్మెర్స్ మోటారు. షెడ్ కూడా వేసి ఉంచారు. ఇదిగోండి, ఈ తాటి చెట్లు ఉన్నాయి కదండి, తాటి చెట్లు హద్దు స్టార్టింగ్. ఈ తాటి చెట్టు నుంచి అది అక్కడ మీకు కనిపిస్తుంది కదా లైన్, ఆ లైన్ అలా వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళాలండి. అక్కడికి వెళ్ళాలి. అక్కడి నుంచి ఒక లైన్ అటు పెరిగింది చూడండి, అంటే తూర్పు సైడ్ పెరిగింది, ఈశాన్యం పెరిగింది మొక్క. అది 2వ మడి. ఈ లైను మొదటి లైన్ వచ్చి చదరంగా వస్తుంది రోడ్డు ఫేసింగ్. రెండోది వచ్చి కూడా సేమ్ వెనకాతల మడి, ఆ గీత బ్యాక్ సైడ్, అది కూడా చదరంగా ఉంటుంది. ఈశాన్యం కొంచెం పెరిగింది. 3 ఎకరాల 12 సెంట్లు. ఇప్పుడు చూశారు కదా, ఇక్కడి నుంచి బందర్ రోడ్ హైవే నుంచి 2.5 కిలోమీటర్లు అంటే చాలా దగ్గరే అండి. మనకి 1.5-2 కిలోమీటర్స్ వరకు వెంచర్లు కూడా వేసి ఉంచారు. 4 వెంచర్లు ఉన్నాయి ఇక్కడ. 4 వెంచర్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో 4 వెంచర్లు ఉన్నాయండి. ఇవన్నీ ఇక్కడ వరకు, ఇక్కడ కూడా, ఇక్కడ ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ ఇది హద్దు. ఈ లైన్ నా వేలు కనిపిస్తుంది కదండి, ఈ లైన్ ఇట్లా తిన్నగా వెళ్ళిపోవాలి. తిన్నగా వెళ్ళిపోయి అక్కడ ఒక పోల్ వస్తుంది, చిన్న పోలు. అదిగోండి, అక్కడ సన్న సింగిల్ పోల్ కనిపిస్తుంది కదండి, అక్కడ వరకు. ఆ సింగిల్ పోల్ నుంచి ఇక్కడ వరకు ఈ మడి, వెనకాతల మడి. ఇక్కడ నుంచున్నాను. రోడ్డు ఫేసింగ్ మీరు చూసుకోండి. నేను నుంచున్న దగ్గర నుంచి అదిగోండి ఆ తాటి చెట్ల వరకు 200 ఫీట్ పైన వస్తుంది.